ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్ప్రైజ్ అటాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్తో త్రివిధ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాద సంస్థల లక్ష్యంగా మిసైల్స్తో అటాక్ చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ మొహమ్మదీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రర్ క్యాంపులపై దాడులు చేసింది భారత్. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసింది. పాక్లో 4, పిఓకేలో 5 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ ఆపరేషన్ మొత్తం ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్లో జైషే మొహమ్మద్కి చెందిన క్యాంపు కూడా ధ్వంసమైంది. లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని దీన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూర్ అజర్ దీన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇటీవలే దీన్ని విస్తరించారు. హమాస్ నేతలు వచ్చి ప్రారంభించారు. ఇటు మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీద్ నడుపుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మురిద్కే కూడా ధ్వంసమైంది. ఇది సాంబా సెక్టార్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ బదులిచ్చింది. పాకిస్తాన్ కూడా దీనిపై స్పందించింది. పాక్లోని కోట్లీ, మురిడ్కే, బావల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో భారత్ దాడి చేసిందని పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మంది గాయాలయ్యారని చెప్పుకొచ్చింది పాక్ ఆర్మీ. భారత్ 5 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పారు. ఈ చర్యలకు సరైన టైంలో సరైన సమాధానం చెప్తామని అంటున్నారు ఆయన. పాక్ సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని ఆయన అంటూ ఉన్నారు. శత్రు దేశాన్ని ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసని ట్వీట్ చేశారు. అంతేకాదు పాక్పై భారత్ యుద్ధానికి దిగినట్టుగానే భావిస్తామన్నారు షరీఫ్. తాత్కాలిక ఆనందం పొందుతున్న భారత్కు శాశ్వత దుఃఖాన్ని చూపిస్తామని అంటూ ఉన్నారు. భారత్ ఎప్పుడు దాడి చేసినా తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడం పాక్ స్టైల్. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, పుల్వామా దాడికి కౌంటర్ అటాక్ చేసినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించింది. కానీ ఇప్పుడు మాత్రం 3 మృతి చెందారని, 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. అంటే పాకిస్తాన్కు తీవ్రంగానే నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో పాక్ అప్రమత్తమైంది. సరిహద్దులకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది. బలూచిస్తాన్లో ఉన్న సైన్యాన్ని కూడా భారత్ సరిహద్దుకు తరలించింది. భారత్ బాధ్యతాయుతంగా ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది. పాక్ సైన్యం పైన, ఆ దేశ ప్రజలపైన ఎక్కడా దాడులు చేయలేదు. కానీ పాక్ మాత్రం తమ సైన్యంపైన శత్రు దేశం దాడి చేసిందని ప్రకటించింది. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్, రజౌరీ సెక్టార్లలో ఆ దేశ సైన్యం కాల్పులు కూడా మొదలుపెట్టింది. భారత్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికులు కాల్పులతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దాడులు ప్రపంచ శాంతికి ఏమాత్రం మంచివి కాదన్నారు. ఇండియా, పాక్ దేశాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఉద్రిక్తలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న ఇరు దేశాలు దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలని కోరారు. 2 శక్తివంతమైన దేశాలు రోడ్డుపై వచ్చి కొట్టుకోవడం మంచిది కాదన్నారు. భారత్ మెరుపు దాడులపై స్పందించారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. భారత్ పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపిందని, దీనికి పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని చెప్పారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందని, శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కి తెలుసని ఎక్స్లో పోస్ట్ చేశారు. షహబాజ్ ప్రకటన తర్వాత పూంచ్, రజౌరీ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. మరోవైపు భారత్ దాడులపై పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాకిస్తాన్లోని కోట్లీ, మురిడ్కే, బవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు ధృవీకరించారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మంది గాయాలయ్యారని పాక్ ఆర్మీ పేర్కొంది. ఇది టోటల్గా ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ సమాచారం. యుద్ధం మొదలైంది. భారత ప్రజలంతా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, పెహల్గాం దాడికి ప్రతి దాడి చేయాలని భారత ప్రజలంతా ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ఆలస్యం అయింది ఏంటని ప్రశ్నించారు. సో ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు వెంటనే కాకుండా ఒక ఆచి చూసి అడుగులు వేయటం కావచ్చు, పక్కా పథకంతో పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. పర్టికులర్గా తీవ్రవాదులే టార్గెట్ కాబట్టి ఆ తీవ్రవాద స్థావరాలపైనే దాడి చేసింది భారత సైన్యం. అది కూడా గత వారం 10 రోజులుగా జరుగుతున్న వరుస సమావేశాలు, మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, అట్లాగే త్రివిధ దళాల అధిపతులంతా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా పాకిస్తాన్ని కొట్టాలి. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఏ విధంగా దాడి చేయాలి, మళ్ళీ పెహల్గాం లాంటి దాడి ఇంకొకటి భారత్లో జరగకుండా ఉండాలి అంటే, కశ్మీర్కి మళ్ళీ టూరిస్టులు రావాలి అంటే ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. పాకిస్తాన్ ఇంకోసారి ఇలాంటి తప్పుడు దాడులు, దొంగ దాడులు తీయకుండా ఉండాలి అంటే పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలి. అది ఎలా చెప్పాలి? స్ట్రాంగ్గా చెప్పాలి.
ఆ చెప్పేదేదో పాకిస్తాన్తో డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళటం కాదు. యుద్ధానికి వెళ్తే ఏ దేశానికైనా మంచిది కాదు. ఇప్పుడు అందులో భారతదేశం లాంటి దేశాలకు అసలు మంచిది కాదు. అందుకని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ తరుణంలో ప్రపంచం అన్ని దేశాల నుంచి భారత్కు మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే భారత్ నేరుగా ప్రజలపైన దాడులు చేస్తే ఇప్పుడు రష్యా కనుక ఉక్రెయిన్ మీద దాడి చేసినట్టు, ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినట్టు ఆ సాధారణ ప్రజల మీద వాళ్ళ నివాసాల మీద దాడులు చేస్తుంటే ప్రపంచం నుంచి వ్యతిరేకత వచ్చి ఉండేది. కానీ భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే బాంబుల వర్షం కురిపించింది, మిస్సైళ్ల వర్షం కురిపించింది. కేవలం ఉగ్రవాద శిబిరాలే టార్గెట్. ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉసిగొలిపి పెహల్గాంలో వచ్చిన పర్యాటకులను అత్యంత దారుణంగా వాళ్ళ మతం అడిగి మరీ కాల్చి చంపారో, సో అలాంటి అదే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఈ లష్కరే ఈ తోయిబా కావచ్చు, జైషే మొహమ్మద్ కావచ్చు, ఈ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ధ్వంసం చేసింది. దానికి పక్కా సమాచారం ఉండాలి. పాకిస్తాన్లో ఉన్న భారతదేశ గూఢాచారులు ఇచ్చిన సమాచారంతో పక్కాగా ఇది లష్కరే తోయిబాకి సంబంధించిన స్థావరం ఎక్కడుంది, జైషే మొహమ్మద్కి సంబంధించిన స్థావరం ఎక్కడుంది అని పక్కా సమాచారం గత వారం 10 రోజుల నుంచి పూర్తి స్థాయిలో సేకరించిన ఇండియన్ ఆర్మీ ఇవాళ అర్ధరాత్రి ఈ దాడులు పాల్పడింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ మనకు వచ్చే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. సో దెబ్బతింది కాబట్టి పాకిస్తాన్ కూడా ఎదురు దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 3 చనిపోయారని, 12 మంది గాయపడ్డారని పాకిస్తానే ప్రకటించింది. 5 చోట్ల దాడులు జరిగినట్టుగా కూడా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయబోతోంది అక్కడ బలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఇటు మన బోర్డర్ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తీసుకొస్తే అక్కడ బలూచిస్తాన్ మొత్తం ఇప్పటికే కొన్ని నగరాలని తమ స్వాధీనంలోకి తీసేసుకుంది. ఒకవేళ బలూచిస్తాన్ దగ్గర ఉన్న సైన్యాన్ని కనుక భారత్ సరిహద్దుల్లోకి పాకిస్తాన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అటువైపు నుంచి బలూచిస్తాన్ పూర్తిగా అటు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళ కల సాకారం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడున్న పూర్తి సైన్యాన్ని పాకిస్తాన్ ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోదు. బహుశా ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం తీసుకొస్తుంది అని చెప్పినప్పటికీ కొంత సైన్యాన్ని అక్కడ ఉంచి బలూచిస్తాన్తో పోరాడాలి. కాబట్టి అక్కడ ఉంచి మిగిలిన వాళ్ళు మాత్రం ఇటు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండోది, ఇప్పుడు ఏం చేస్తుంది భారత సరిహద్దుల్లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు కొంత టెన్షన్ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం. ఎందుకంటే యుద్ధం అంటూ మొదలైతే, పాకిస్తాన్ వైపు నుంచి దాడులు మొదలైతే మనం కూడా దెబ్బతింటాం, మనం కూడా ఆర్థికంగా దెబ్బతింటాం. అందువల్ల భారతదేశం యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఉగ్రవాదుల అంతం మాత్రమే కోరుకుంటుంది. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది గెస్టులు కూడా జాయిన్ అవుతారు, వాళ్ళతో కూడా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇవాళ జరిగిన భారత్ని భరతమాతతో పోలుస్తారు. భరతమాత తలగా కశ్మీర్ని భావిస్తారు. అలాంటి కశ్మీర్లో ఉగ్రవాదులు పెహల్గాం దాడికి పాల్పడ్డారు. అంటే భరతమాత నుదుటిపై ఈ దాడి జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. అక్కడ చెందిన భారతీయుల రక్తం ఎర్రటి సింధూరంతో సమానం, నుదుటి తిలకంతో సమానం. అందుకే భారత్ ఆ సింధూరాన్ని గుర్తు చేస్తూ ఈ దాడులకు పాల్పడి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. పెహల్గాం దాడి చేసినప్పుడు ఉగ్రవాదులు హిందువులో కాదో తెలుసుకుని హిందువులను మాత్రమే కాల్చి చంపారు. కొంతమందిని ప్యాంటు ఓపెన్ చేసి చూసి నువ్వు హిందువా ముస్లిమా అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళని చంపారు. కొంతమంది కల్మా చదవబోన్నారు, కల్మా చదివిన వాళ్ళని కూడా వదిలేశారు. ఇందులో మతపరమైన కోణం క్లియర్గా ఉంది. కేవలం హిందువులే టార్గెట్గా పాకిస్తాన్ ఇక్కడ కాల్చి చంపింది. అందువల్ల భారతీయ అంశాన్ని ఈ లెక్కలో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. హిందువులకు సింధూరం అనేది పవిత్రమైనది. మహిళలు సింధూరాన్ని నుదుటిపైన పెట్టుకుంటారు. పెహల్గాం దాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు సింధూరాన్ని సింబాలిజంగా చూపిస్తూ ఈ దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. హిందువులపై దాడి అంటే సింధూరంపై దాడి చేసినట్లే. అందుకే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి దాడి చేయడం ద్వారా మృతుల ఆత్మకు శాంతి కలిగించినట్టు అవుతుందని భావిస్తోంది ఇండియన్ ప్రభుత్వం. అందుకే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా న్యాయం జరిగింది అని తెలిపింది. హిందువుల ఆచారం ప్రకారం ఎవరైనా చనిపోతే దాదాపు 14 రోజుల పాటు చిన్న కర్మ పెద్ద కర్మ వంటి ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. అలా కేంద్ర ప్రభుత్వం 14 రోజుల పాటు ఆగి ఆ తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు జరిపించి ఉగ్రవాదులు అంతం చేసింది, తద్వారా న్యాయం చేసింది. దిన కార్యక్రమం చేస్తుంటాం మన ఇంట్లో చనిపోయినప్పుడు ఎవరైనా. సో కరెక్ట్గా కార్యక్రమం రోజే వారి ఆత్మకి శాంతి చేకూరేలా పాకిస్తాన్ ఉగ్రవాదుల మొత్తాన్ని కూడా మట్టుబెట్టింది భారత సైన్యం. ఇదొక ఆల్ టైమ్ రికార్డ్. భారత ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో